బాబు అడిగారు కదా, నేను చెప్తున్నా, థియేటర్కి రండి, ప్రతి నిమిషం నవ్వుతారు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే రండి, ఫస్ట్ చూడండి సినిమా, తర్వాత నవ్వాలా నవ్వకూడదా మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్. అండ్ ఈ అక్టోబర్ 16th 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ, మేము ఎవ్వరం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళ పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాల్ జడ్జిమెంట్కి, వాల్ అంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడి తత్వం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున్న. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్, బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడూ అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు, ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్ మేబీ, అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక, నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడటానికి తక్కువ తీసుకోవచ్చు, కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతలలో మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా, సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఏదో ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేసాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికొస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరామ్ 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క. తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా. మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి ఉన్నాయి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడక.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.